మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మారిపెల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈ నెల 17, 18 తారీఖులో ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి జాగృతి జనంబాటకి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి కవితక్క గారు వచ్చేటువంటి 17వ తారీఖు ప్రారంభ కార్యక్రమానికి మహిళా అక్క చెల్లెళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే విధంగా 18వ తారీఖున జరిగేటువంటి మేధావుల మీటింగ్ కి ఉద్యమకారులు, నాయకులు, కుల సంఘాల వాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా మహిళా సోదరి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ రోజు మహిళల గురించి పోట్లాడేటువంటి ఏకైక నాయకురాలు కవితక్క గారు. ఈ రోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మహిళల గురించి ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు ఇస్తున్నటువంటి 2500 రూపాయల పెన్షన్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, అమ్మాయిలకు ఇస్తున్నటువంటి స్కూటీల విషయము అధికార పక్షం వాళ్ళు ఎక్కడ మాట్లాడతలేరు. అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు చెప్పడం, జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం తప్ప ఎవరు మాట్లాడట్లేదు. కేవలం మహిళల గురించి పోట్లాడేటువంటి ఒకే ఒక్క నాయకురాలు కవితక్క. కాబట్టి మన గురించి మనం పోరాటం చేస్తున్న సందర్భంలో మనకు మద్దతుగా ఉన్నటువంటి కవితక్క గారికి మన మహిళా మనులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీ యొక్క మద్దతును తెలియజేసి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దాదాపు 2 దశాబ్దాల పాటుగా తెలంగాణ అనేక విషయాల మీద గొంతెత్తినటువంటి సామాజిక స్వచ్ఛంద రాజకీయ సంస్థ తెలంగాణ జాగృతి. దానికి కొనసాగింపుగా కవిత గారు ఎంచుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా వివిధ జిల్లాల లోపల, తెలంగాణలో 33 జిల్లాల లోపల జాగృతి జనంబాట పేరుతోని ప్రజల మధ్య ఉన్న సమస్యలతో మమేకమవుతూ వారితో కలుస్తూ మేధావులతో మాట్లాడుతూ జరుగుతున్నటువంటి జనంబాట కార్యక్రమం మీ అందరికి తెలుసు. దానిలో భాగంగా జిల్లా లోపల మన నవంబర్ 16, 17, 18 3 రోజుల పాటు ఇక్కడ జాగృతి జనంబాట జరుగుతూ ఉన్నది. 16వ తేదీ రాత్రి శాతవాహన ఎక్స్ప్రెస్ ద్వారా కవిత గారు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రానున్నారు, మధ్యలో చేరుకుంటారు. దాని తర్వాత 2వ రోజు ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో, మధుర నియోజకవర్గం లోపల, వైరా నియోజకవర్గం లోపల, సత్తుపల్లి నియోజకవర్గం లోపల ఉన్నటువంటి అపరిష్కృత సమస్యల పట్ల, ప్రజల సమస్యల మీద వారందరినీ కలవడం జరుగుతుంది. అదేవిధంగా 18వ తేదీ 3వ రోజు ఏదైతే ఉన్నదో ఖమ్మం పట్టణంలో కానీ, తర్వాత పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం లోపల ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. 18వ తేదీ ఉదయము ఇక్కడ ఒకటి ప్రెస్ మీట్ ఉంటుంది. దానికి కొనసాగింపుగా మేధావులు, విద్యావంతులతోని ఈ ఖమ్మం గడ్డ మీద ఎవరైతే ఆలోచన పరులు ఉన్నారో వాళ్ళందరితో కలిసే కార్యక్రమం కవిత గారి ఇంటరాక్షన్ ఉంటుంది. అది 18వ తేదీ 10 గంటలకట్లా ఉండే అవకాశం ఉన్నది. తర్వాత కళాకారుల సమావేశం ఒకటి ఉంటుంది. దాంతో పాటుగా ఈ ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి 5 నియోజకవర్గాల లోపల ప్రజల సమస్యలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసే అవకాశం ఉంటుంది. అంటే ఈ సమాజం కోసం ఎవరైతే త్యాగాలు చేసిరో వాళ్ళని కానీ, ఈ సమాజం కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్ళని కానీ, రాజకీయేతర వ్యక్తులను కవిత గారు కలుస్తారు. తర్వాత అమరవీరుల కుటుంబాలు కానీ, ఉద్యమకారుల కుటుంబాలను కానీ కలుపుతూ మొత్తం రాష్ట్రం లోపల తెలంగాణ జాగృతి ఆధ్వర్యం లోపల ఈ యొక్క జనంబాట జరుగుతూ ఉన్నది. అదే క్రమం లోపల ఖమ్మం జిల్లా లోపల కూడా ఈ 3 రోజుల పాటు ఏవైతే ఈ తెలంగాణ జాగృతి రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా కవిత గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ చేరుకుంటారు. అనేక ప్రజా సమస్యల మీద వారు మాట్లాడడం జరుగుతుంది. అనేక సమస్యలు ఉన్న చోటికి కూడా వారు చేరుకుంటారు, బాధితులతోని కలుస్తారు, మమేకం అవుతారు. అనంతరం మీడియాతో అక్కడ మాట్లాడడం ఉంటుంది. దాని తర్వాత కూడా 18వ తేదీ ఇక్కడ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద ఓవరాల్ గా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. కాబట్టి విద్యావంతులు, మేధావులు, ఈ గడ్డను ప్రేమించేటటువంటి భూమిపుత్రులు అందరూ కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ పట్ల అంకిత భావం, మమేకమై ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కానీ, ఆలోచన పరులు కానీ ముందుకు రావాలని, మాతో కలిసి నడవాలని, ఈ మహాయజ్ఞం లోపల భాగం కావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికి నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నా పేరు భానోత్ కిషన్ నాయక్, జాగృతి రాష్ట్ర కార్యదర్శిని. మిత్రులారా, ఈ నెల 17, 18 ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నగరంలో జరగబోయేటటువంటి జాగృతి కార్యక్రమాలు, మేధావులతో చర్చ, సమస్యల వలయంలో ఉండబడినటువంటి ప్రజానీకానికి బాసటగా నిలిచేటటువంటి కార్యక్రమం జాగృతి జనంబాట. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఇవాళ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచార్య గారు ఖమ్మం జిల్లాకు వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో 16వ తారీఖు నుంచి 18 వరకు జరిగేటటువంటి ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి 5 నియోజకవర్గాల
జాగృతి జనం బాటను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో మేధావి వర్గం, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, యువకులు అందరూ జాగృతి జనం బాటని ఆదరించి సలహాలు, సూచనలు, ఇక్కడ ఉండబడినటువంటి సమస్యలు, ఈ సమస్యలు ప్రజా క్షేత్రంలో ఉండబడినటువంటి సమస్యల పరిష్కారం కోసం పాలకులు, ప్రతిపక్షాలు విఫలమైన దరిమిల జాగృతి జనం బాటను చేపట్టడం జరిగింది. జాగృతి జనం బాట విజయవంతం కోసం కృషి చేయాలని చెప్పని మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. జై జాగృతి, జై కవితక్క. జై తెలంగాణ, జై జాగృతి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టడం జరిగింది అంటే, కవితక్క గారు ఫస్ట్ టైము తను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన ఖమ్మం డిస్టిక్ వస్తున్నారు కాబట్టి మన ఆడపడుచుని మనం ఎంత ఇదిగా మనం ఆదరణగా చూసుకుంటామో, ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అక్కని అట్లా ఆదరించి మా ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు గట్టు కరుణ, తెలంగాణ జాగృతి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు. నేను కవితక్క ప్రోగ్రామ్ ని జయప్రదం చేయవలసిందిగా ఖమ్మం పట్టణ ప్రజలకి అందరికీ ఆహ్వానం పలుకుతూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. హలో 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 పోయిందన్న, ఇది కరెక్టే ఉందండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శశిధర్ గుండబైన, తెలంగాణ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నవంబర్ 17, 18 ఖమ్మం జిల్లా జరిగే జాగృతి జనబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.